యోగా ఆంధ్ర 2025 సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం బుజ్జి నెల్లూరు శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరస్పాండెంట్ బి శేషి గారి ఆధ్వర్యంలో మరియు యోగా మాస్టర్ పెంచలయ్య గారి సారథ్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం స్కూల్ పిల్లలు మరియు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కళా అభినేత్రి నటి వాణిశ్రీ వీచేయడం జరిగింది. అనంతరం కార్యక్రమానికి వీచేసిన అతిథులు భాస్కర్ రెడ్డి సార్, వేణు సార్, జయప్రకాష్ సార్ తదితరులు పాల్గొని సినీ నటి వాణిశ్రీ దంపతులకు ఘనంగా సెలవుతో బొకేతో సన్మానించడం జరిగింది. అనంతరం యోగా మాస్టర్ పెంచిల గారికి భాస్కర్ రెడ్డి గారు శ్రీ వాణిశ్రీ మేడం గారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరిగింది. యోగా దిన శుభాకాంక్షలు. పిఎంపి అసోసియేషన్ వారి శేషు స్కూల్లో ఇవాళ యోగా డే జరుపుకున్నారు. నాకు యోగా అన్నా యోగా మాస్టర్లన్నా చాలా అంటే వాళ్ళు దేవుడి తర్వాత మనిషి ఆరోగ్యాన్ని డాక్టర్లు చూస్తారు. అసలు ఏమీ రాకుండా ఉండడానికి యోగా మాస్టర్ చాలా అవసరం మనకి. యోగా మాస్టరు యోగా మాత్రం చెప్పి వెళ్ళిపోకూడదు. వారు ఆహారం కూడా చెప్పాలి. పొద్దున ఏం తీసుకోవాలి, మధ్యాహ్నం ఏం తీసుకోవాలి, సాయంకాలం ఏం తీసుకోవాలి. ఆ సాయంకాలం 7 గంటల లోపల తర్వాత మనం ఏమీ తినకూడదు. మంచినీళ్ళు, మజ్జిగ అలా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని వారు చెప్పాలి, నేను చెప్పకూడదు. ఈ రోజున యోగా డే అని కాదు, ప్రతిరోజు మీకు యోగా డే అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏం పని ఉంది అని ముడగ తీసుకుని పడుకోకుండా పని అయిపోయిన తర్వాత సాయంకాలం ఇట్లాగా మెడిటేషన్ చేయండి. మీరు వృద్ధులం అయిపోయాం, చక్కగా మంచి మాటలు మాట్లాడి బాగా చేసుకోండి. మీ నాటి నేటి భావితరాలకు కూడా ఆదర్శవంతమైన కథానాయిక కళాభినేత్రి శ్రీ వాణిశ్రీ మేడం గారు, ఆమె రాకతో కూడా యోగాంధ్ర కార్యక్రమంకి విశిష్టమైనటువంటి శోభను సందర్శించుకున్నది. కాబట్టి మేడం గారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.